కోప్పడ మాకు కోప్పడతా సార్ గడు మమ్మడి అదిలే ప్యాకెట్లేం కొట్టుకోవద్దండి, మీరు వీడియో తీసుకోండి. మనకెళ్ళండి ఎందుకు మీరు మీరు ఓకే అంటే స్టార్ట్ చేస్తాను. ఓకేనా? 2017 నుంచి 2024 వరకు సీజ్ చేసిన గంజాని డిస్ట్రాయ్ చేయడం అనేది ఈరోజు చేస్తున్నాము. జిండాల్ ప్లాంట్లో, వేస్ట్ మేనేజ్మెంట్ జిండాల్ ప్లాంట్లో ఈ దహనం పెడుతున్నాము. దీంట్లో ఈ 1840 kgs ఓవర్ మనకు ఈ గంజా మాత్రం అరౌండ్ డ్రై గంజా 99 కేసెస్లో, తర్వాత లిక్విడ్ గంజా మనకి 7 కేసెస్లో 2.23 లీటర్స్, తర్వాత MDMA డ్రగ్స్ అదొక 3 కేసెస్లో 0.023 గ్రామ్స్, అండ్ ఇంకొక కేసులో డిఫరెంట్ 3-4 డ్రగ్స్ కలిపి సీజ్ చేయడం జరిగింది. ఇది అన్ని కలిపి ఈరోజు దహనం పెడుతున్నాము. సో ఈ కోర్టు ప్రాసెస్, కోర్టులో ఇన్వెంటరీ జరుగుతాయి హానరబుల్ జడ్జి ముందు. ఇన్వెంటరీ కంప్లీట్ అయిన తర్వాత మనం ఒక కమిటీ ఫామ్ చేస్తాము. 3 members కమిటీ ఫామ్ చేస్తూ ఇదన్నీ కూడా వెయిట్ అన్ని చెక్ చేస్తూ, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మీడియేటర్స్ వెయిట్ చెక్ చేస్తూ దాన్ని దహనం పెడతాము. సో ఆ ప్రాసెస్ ఈరోజు చేస్తున్నాము. సో ఇప్పుడు ఇది మన గుంటూరు డిస్ట్రిక్ట్ పోలీసు, ఈగల్ కలిపి ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతున్నాము. దీనిలో ఈ 2025లో మనం చూసామంటే ఈ 7 months అంటే 8th month 11th day రన్నింగ్ ఇప్పుడు వరకు టోటలీ మనకి 44 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. దీనిలో టోటలీ మనకి 1050 kgs గంజా అండ్ 219 personsని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 219 personsలో కూడా 25 years బిలో చూసామంటే 109 persons ఉన్నారు అవుట్ ఆఫ్ 219లో. కొన్ని యంగ్స్టర్స్ దీంట్లో కొంచెం మన ఫోకస్ కూడా ఎక్కువ ఈ యంగ్స్టర్స్ పైననే ఉంది. సో ఇది కమింగ్ డేస్లో అరికెట్టడానికి పిట్ NDPS యాక్ట్ అంటే మన ఈ గంజా అమ్ముతున్న వాళ్ళపైన ఎక్కువ ఫోకస్ పెట్టి ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ గంజా రిలేటెడ్గా స్పెసిఫిక్గా స్పెషల్ యాక్ట్ ఉంది, దట్ ఈస్ పిట్ NDPS యాక్ట్ అని చెప్పేసి. ఆల్రెడీ దీనిలో 12 members మేరకు 12 మంది మేరకు ఆల్రెడీ మన గవర్నమెంట్కి పంపించడం జరిగింది. అప్రూవల్ అయిన తర్వాత వాళ్ళు 12 మందిని కూడా మనం ఆల్మోస్ట్ 1 year మనం డిటైన్ చేయగలుగుతాము. అది కాకుండా ఇప్పుడు ఈగిల్తో పాటు మన స్పెషల్ డిపార్ట్మెంట్ ఈగిల్తో పాటు కలిపి కూడా కొన్ని రైడ్స్ చేస్తున్నాము. ఈరోజు కూడా మనం మన ఆర్టిఫిషియల్ డ్రగ్ మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది నల్లపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. సో ఇదన్నీ కూడా కొన్ని ఓవరాల్ వర్కౌట్ చేస్తున్నాము. దీనిలో పాత్ అఫెండర్స్ కూడా దాదాపు 82 members రిపీటెడ్ అఫెండర్స్ 2 or more కేసెస్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళది కూడా కొన్ని జియో ట్యాగింగ్ ఒక 10 మందికి శాంపుల్గా కూడా పెట్టడం జరిగింది. వాళ్ళ మూవ్మెంట్, వాళ్ళు ఎవరితో పాటు ఇంకా టచ్లో ఉన్నారు, వాళ్ళ మూవ్మెంట్ ఏంటి, ఒకవేళ మన ఏజెన్సీ ఏరియాకి ఎవరైనా మూవ్మెంట్ చేస్తున్నారా అనేది కూడా ఐడెంటిఫై చేస్తున్నాము. సో మెయిన్ ఏంటంటే మన ఆంధ్ర కాకుండా మ్యాక్సిమం డ్రగ్స్ అన్ని కూడా మన నైబరింగ్ డిస్ట్రిక్ట్ ఒరిస్సా నుంచి మ్యాక్సిమం మనకి మూవ్మెంట్ కూడా అక్కడ నుంచే వస్తుంది. మన బ్యాక్వర్డ్ లింక్ కూడా అక్కడే వెళ్ళిపోతుంది. కోరాపుట్ కానీ మల్కాన్గిరి కానీ అక్కడ వెళ్తుంది. మ్యాక్సిమం బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్వర్డ్ సోర్స్ అన్ని కూడా అక్కడ వెళ్తుంది. అది కూడా మన ఆనరబుల్ DG సార్ ద్వారా కన్సర్న్ రాష్ట్రానికి కూడా కన్వే చేయడం జరిగింది. సో ఇది ఒక ఓవరాల్ ఈ ప్రాసెస్ ఈ వార్ అనేది మళ్ళీ మనం కంటిన్యూ చేస్తాము. కొంచెం మన స్పెసిఫిక్ హాట్స్పాట్స్ లాగా కొన్ని ఏరియాస్ గుంటూరు వరకు మనం గుంటూరు డిస్ట్రిక్ట్ వరకు ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ మనము
డైలాపిడేటెడ్ బిల్డింగ్స్ అంటే ఈ అవుట్స్కట్స్లో ఎస్పెషల్లీ ఎనీ టౌన్ అవుట్స్కట్స్, తెనాలి ఉండొచ్చు, మంగళగిరి ఉండొచ్చు, గుంటూరు ఉండొచ్చు, ఈ అవుట్స్కట్స్లో అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ కానీ తర్వాత డైలాపిడేటెడ్ కండిషన్స్లో వదిలేసిన బిల్డింగ్స్ పైన కూడా మేము కొన్ని ఫోకస్ పెడుతున్నాము. మున్సిపల్ కమిషనర్ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. ఏదైనా దాన్ని కూల్చేయాలి, లేకపోతే అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఏంటంటే కంప్లీట్ చేయాలి, అంటే అది యూసేజ్కి రావాలి అన్నది మనం రిక్వెస్ట్ పెడుతున్నాము. అదేవిధంగా ఎక్కడెక్కడ డార్క్గా అంటే మనం నైట్ టైంలో ఎక్కడ లైట్ లేకుండా ప్రదేశాలు ఉన్నాయో అక్కడ కూడా స్కోప్ ఎక్కువ ఉంది మన స్టడీలో. సో అక్కడ కూడా లైట్ పెట్టుకోవడానికి కానీ కొంచెం మన బీట్ సిస్టమ్ నైట్ బీట్ని అక్కడ కొన్ని పెట్టడానికి కానీ కొన్ని ఎఫర్ట్స్ ప్లాన్ చేసుకుంటున్నాము. సో అదేవిధంగా ఈగిల్ క్లబ్స్, ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో మన ఈగిల్ క్లబ్స్ వాళ్ళ ద్వారానే ఎవరెవరు టీం ఫామ్ చేశారో వాళ్ళ ద్వారానే మనం తీసుకోవడం జరిగింది. వాళ్ళు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్జేడీ ద్వారా కానీ తర్వాత మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ద్వారా వాళ్ళు స్కూల్లో అంటే ఎస్పెషలీ 11th 12th అండ్ అబౌవ్ వాళ్ళు ఒక ఈగిల్ క్లబ్ లాగా మనం ఫామ్ చేసుకోవడం జరిగింది, ఎస్పెషలీ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కోసం. సో ఇలాంటి ఆల్ పాసిబుల్ యాంగిల్స్లో మనం ఈ డ్రగ్స్కి అగెయిన్స్ట్గా వార్ చేస్తున్నాము. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతాయని నమ్మకం ఉంది. థ్యాంక్ యూ. ఈగిల్ ఎస్పీ గారు కూడా ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది, నాగేంద్ర గారు, వాళ్ళు కూడా మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఈ డ్రగ్స్ మీద తీసుకున్న అనేకమైన ప్రోగ్రామ్స్లో ఇన్సినరేషన్ ద్వారా ఈ డిస్పోజల్ అనేది కూడా ఒక ప్రోగ్రాము. దీనిలో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 68,000 కేజెస్ ఆఫ్ గాంజాని, లిక్విడ్ గాంజాని, అదర్ సింథటిక్ డ్రగ్స్ కూడా డిస్పోజ్ చేయడం జరిగింది. ఇంకా కూడా మోర్ దాన్ 50,000 డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నవి. వీటికి సంబంధించి కూడా స్టేట్ లెవెల్లో ఒక డిస్పోజబుల్ బాడీ, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక డిస్పోజబుల్ బాడీని కూడా కాన్స్టిట్యూట్ చేసుకోవడం జరిగింది. వీలైన త్వరగా అది కూడా డిస్పోజ్ చేయడం జరుగుతోంది. ఈగలు వచ్చాక అనేకమైన కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది, టేకప్ చేయడం జరిగింది. వాటిలో ఆపరేషన్ గరుడ అయితేనేమి, ఏదైతే ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్, మిస్యూజ్ ఆఫ్ ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ దానికి సంబంధించిన ఆపరేషన్ అయితేనేమి, అలాగే ఒరిస్సా బౌండ్ ట్రైన్ ఇంటర్సెప్షన్స్ అయితేనేమండి, అలాగే సేఫ్ క్యాంపస్, ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ అయితేనేమండి, అలాగే అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం కానివ్వండి, ఇలా రకరకాల ప్రోగ్రామ్స్లో ఎన్ఫోర్స్మెంట్తో పాటు అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తూ స్ట్రిక్ట్గా ఇవన్నీ ఫాలో చేస్తూ ఉన్నాము. దానిలో భాగంగానే ఈరోజు ఈ ప్రోగ్రామ్కి రావడం జరిగింది. ఇప్పుడు మీరు గమనించినట్లయితే, మనం చూసినట్లయితే ఏదైతే కల్టివేషన్ ఉందో, ఒకప్పుడు ఏఎస్ఆర్ జిల్లాలో మోర్ దాన్ 10,000 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్లో కల్టివేషన్ జరుగుతుందని ఒక ఇన్ఫర్మేషన్ ఉండేది. బట్ నౌ దట్ హ్యాస్ బీన్ కమ్స్ టు జీరో, ఆల్మోస్ట్ జీరో. దీనికి ప్రభుత్వం వారు తీసుకున్న వివిధమైన చర్యల వల్ల కానివ్వండి, అక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, అక్కడ ఉన్న పోలీసు కానీ వాళ్ళ యొక్క సిన్సియర్ ఎఫర్ట్స్ వల్ల కానీ ఇది పాసిబుల్ అయింది. మొన్ననే ఆపరేషన్ చైతన్యం అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారు ఆల్టర్నేటివ్ క్రాప్స్ అందరినీ రైతుల్ని అసెంబ్ల్ చేసి అక్కడ వాళ్ళందరూ కూడా ఎవరైతే ఈ గాంజా పండిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళని దాని నుంచి బయటికి తీసుకురావడం జరిగింది. ఇట్లా రకరకాల అన్ని విధాలుగా ఆల్ ఎక్కడెక్కడైతే దీని యొక్క సివియారిటీ ఉందో అట్లాగే హాట్స్పాట్స్ కూడా, ఆపరేషన్ హాట్స్పాట్స్ కూడా టేకప్ చేయడం జరిగింది. లాస్ట్ వీకే నేను ఎస్పీ గారితో తెనాల్లో కూడా హాట్స్పాట్స్ని విజిట్ చేయడం జరిగింది. వారు చెప్పినట్టే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. అక్కడ ఇల్యూమినేషన్ పెంచడంతో పాటు పోలీసింగ్ పెంచడము, అట్లాగే ఏదైతే డెలాబరేటరీ స్ట్రక్చర్స్ ఉన్నాయో యూజులో లేకపోతే డిమాలిష్ చేయటము, లేకపోతే వాటిని రెనోవేట్ చేసుకొని యూజులోకి తీసుకురావడం, ఇలాంటివి కూడా అన్నిటిని కూడా ఎన్ఫోర్స్ చేస్తున్నాము. ఇలాంటి కారణాల వల్ల చాలా వరకు ఈ గాంజా అదర్ డ్రగ్ రిలేటెడ్ అన్నీ కూడా చాలా తగ్గుముఖం పట్టినాయి. ఈరోజు పర్టికులర్ ఈరోజు మాత్రం ఇన్సినరేషన్ ద్వారా ఇంతకుముందు పబ్లిక్ దీన్ని డిస్ట్రాయ్ చేయడం వల్ల అది కూడా ఒక హెల్త్ హెజార్డ్ అయ్యేది, చాలా పొల్యూషన్ కూడా ఇష్యూ అయ్యేది. కానీ ఇన్సినరేషన్ ద్వారా డిస్పోజ్ చేయడం వల్ల ఇది ఒక ఎకో ఫ్రెండ్లీ కైండ్ ఆఫ్ డిస్పోజల్. దీన్ని ఎంకరేజ్ చేస్తూ ఎన్సిబి వాళ్ళ యొక్క గైడ్ లైన్స్ ప్రకారం దీన్ని ఈరోజు డిస్పోజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. లేదండి, నో రికార్డ్స్ కంట్రోల్ కాదు అసలు, నో కల్టివేషన్ ఇన్ గుంటూరు. ఎస్, స్టేట్లో కూడా ఎక్కడ లేదు. ఏఎస్ఆర్ జిల్లాలో ఉండేది ఒకప్పుడు, దట్ ఆల్సో కమ్స్ టు జీరో.
అంటే ఈ జనరలీ ఏజెన్సీ గతంలో ఉండేది, ఇప్పుడు చూసామంటే మన శాటిలైట్ ఇమేజెస్ యూజ్ చేస్తున్నాం. అంటే దాని ద్వారా ఇప్పుడు వాళ్ళు చెప్పడం వీళ్ళు చెప్పడం కాదు, ఆ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా కన్ఫర్మేషన్ చేస్తున్నాం. బికాస్ మనము ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనం ఇన్ఫార్మ్ చేయాల్సినది ఉంటాయి. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఉంది, ఎన్సీబీలో ఆంధ్రాల కల్టివేషన్ లేదన్నది మనం ఏ విధంగా ప్రూవ్ చేయగలుగుతామంటే దే ఆర్ టేకింగ్ ద శాటిలైట్ ఇమేజెస్లో మన కన్ఫర్మేషన్ కూడా చేశారు. ఆంధ్రాలో ఆల్మోస్ట్ కల్టివేషన్ అనేది నిల్ అనేది మన నార్కోటిక్ కంట్రోల్ ఆఫ్ బ్యూరో కూడా వాళ్ళు కన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఇప్పుడు వాళ్ళు మెయిన్గా అంటే 3 కేటగిరీ ఉంటాయి. ఒకటి బ్యాక్వర్డ్ సోర్స్, ఒకటి పెడ్లర్స్, తర్వాత ఇక్కడ నుంచి సప్లై చేసుకోవడము. సో ఈ పెడ్లర్స్ అనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ నుంచి వాళ్ళు ఏజెన్సీ ఏరియా వరకు వెళ్ళి అక్కడ నుంచి తీసుకుని వస్తున్నారు. యాక్చువల్లీ అది జరుగుతుంది. ఈవెన్ సమ్ టైమ్స్ దొంగతనం, ఆల్రెడీ ప్రీవియస్ మీట్లో కూడా చెప్పాను, ఈ దొంగతనాలు చేస్తున్న బైక్ కూడా సమ్ టైమ్స్ అక్కడ ఇచ్చేసి గంజాని తీసుకుని రావడం కూడా మనం ఇప్పుడు ఈ రీసెంట్ ఇన్వెస్టిగేషన్లో కనిపెట్టడం జరిగింది. సో ఆ పెడ్లర్స్ పైన ఇప్పుడు మేము ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. మనం 82 మెంబర్స్ ఎవరిని ఐడెంటిఫై చేస్తామో వాళ్ళందరూ కూడా మాక్సిమం పెడ్లర్స్ మోర్ దాన్ 2 కేసెస్, 2 and more కేసెస్ ఉన్న ఈ 82 మెంబర్స్ పైన మేము ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము. అదే తర్వాత చెప్తాను సార్, ఇంకా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, పట్టుకోవడానికి ముందే మన ఇన్ఫర్మేషన్ ఉంది. చేస్తాం. నైస్ ఐడియా, థ్యాంక్ యూ. ఖచ్చితంగా చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.